హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అడ్వకేట్ నాగరాజును. ఈరోజు మనము సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 24 అండ్ 25 గురించి వివరించుకుందాం. సెక్షన్ 24 ఏం చెప్తుంది? సెక్షన్ 24 ఏం చెప్తుందంటే, ఒక దావాను బదలాయించేటప్పుడు ఎలాంటి సూత్రాలు కలిగి ఉంటుంది అనే దాని గురించి సెక్షన్ 24 చెప్తుంది. సో ఒక దావాను ఒక కక్షదారుడు ఒక న్యాయస్థానం నుంచి మరో న్యాయస్థానానికి బదలాయింపు చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లేట్ కోర్టు, జిల్లా కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువగా జిల్లా కోర్టుకు, హైకోర్టుకు ఈ యొక్క బదలాయింపు అధికారాలు అనేటివి ఉంటాయి. సో అప్పుడు కక్షదారుని యొక్క దరఖాస్తు ప్రమేయంతో ప్రతివాదులకు నోటీసులు పంపించి ఒక న్యాయస్థానం నుంచి మరో న్యాయస్థానానికి బదలాయింపు చేయవచ్చు. ఇది ఒక సూత్రంగా చెప్పవచ్చు. రెండోది, కొన్ని సందర్భాలలో హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ కక్షదారుని ప్రమేయం లేకుండా తనకు తానుగానే ఒక న్యాయస్థానం నుంచి మరో న్యాయస్థానానికి బదలాయింపు చేసే అధికారం అనేది ఉంటుంది. ఇది తర్వాత ఏం చెప్తున్నాము, తన యొక్క జిల్లా కోర్టు కానీ హైకోర్టు కింది న్యాయస్థానంలోకి బదలాయింపు చేసే అధికారము ఉంటుంది. మరియు ఒకవేళ అక్కడ విచారణ సక్రమంగా లేకపోతే తన వద్దకే తెచ్చుకొని విచారించి తీర్పు వెల్లడించవచ్చు. ఈ అధికారం కూడా జిల్లా కోర్టుకు, హైకోర్టుకు అనేది ఉంటుందని మనకు చెప్తుంది సెక్షన్. మరియు విచారణ అధికార పరిధి కిందికి రానటువంటి న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అప్పుడు దరఖాస్తు చేసుకుంటాడు ఎవరు? కక్షదారుడు. అలాంటి సందర్భంలో కూడా హైకోర్టుకు, జిల్లా కోర్టుకు బదలాయింపు చేసే అధికారం అనేది ఉంటుంది. ఇంకొక న్యాయస్థానానికి బదలాయింపు చేసి అక్కడ ఎంతవరకు విచారణ జరిగిందో అక్కడ నుంచి విచారణ జరిపించవచ్చు, లేదా తిరిగి పునరుచ్చారణ జరిగించవచ్చు. ఇది కూడా మనము బదలాయింపు సూత్రాల్లో చెప్పుకోవచ్చు. అది తర్వాత వచ్చేసి సెక్షన్ 25 ఏం చెప్తుంది? సెక్షన్ 25 ఏం చెప్తుందంటే, 24లో దిగువ న్యాయస్థానాల పైన హైకోర్టుకు, జిల్లా కోర్టుకు ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాయో సెక్షన్ 25లో సుప్రీంకోర్టుకు, హైకోర్టుల పైన అలాంటి అధికారాలే కలిగి ఉంటాయి. ఏ న్యాయస్థాన పరిధి కిందికి వస్తుందో తెలుసుకొని ఆ హైకోర్టుకు బదలాయింపు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. మరియు అక్కడ విచారణ అనేది సంతృప్తికరంగా లేకపోతే తిరిగి తన వద్దకే తెచ్చుకొని విచారించి తీర్పును వెల్లడించవచ్చు. ఆ అధికారం కూడా సుప్రీంకోర్టుకు అనేది ఉంటుంది. ఓకే, విచారణ అధికార పరిధి కిందికి రానటువంటి హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇంకొక విచారణ అధికారి పరిధి కిందికి వచ్చిన హైకోర్టుకు బదలాయింపు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే ఏం చెప్పవచ్చు, 24లో కింది న్యాయస్థానాల పైన హైకోర్టుకు ఎలాంటి బదలాయింపు అధికారాలు ఉంటాయో 25లో కూడా సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలే కలిగి ఉంటాయని చెప్పేసి మనకు సెక్షన్ 25 చెప్తుంది. అది ఫ్రెండ్స్ బదలాయింపు యొక్క సూత్రాలు. మనకు దావాను బదలాయింపు అనేది ఖచ్చితంగా చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ యొక్క సూత్రాలను మనకు దృష్టిలో పెట్టుకొని బదలాయింపు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.